ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వృషభరాశి వారికి ఈ మే నెలలో ఒక స్త్రీ వలన మీ జీవితంలో మార్పు రాబోతుంది. అసలు ఆమె ఎవరు? ఆమె రావడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒక చిన్న మార్పు మీ జీవితాన్ని మలుపు తిప్పగలదు. అది ప్రేమకా? శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులకా? అసలు మీకు ఏం జరగబోతోందో స్పష్టంగా తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమైతుంది. ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వృషభ రాశి వారికి మే నెలలో గొప్ప అదృష్టం దక్కబోతోంది. ఎన్నో సంవత్సరాలుగా బాధిస్తున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆమె ఆగమనం వల్ల మీరు ధనవంతునిగా మారే అవకాశం ఉంది. 4 తరాల వరకు వాడేంత సంపద మీ సొంతమవుతుంది. ఇది చిన్న విషయం కాదు. ఇది మీ రాశికి వచ్చే అరుదైన అవకాశాల్లో ఒకటి. వృషభ రాశివారు ఈ నెలలో నిజంగా అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే మీలో చాలామంది ఆ మార్గంలో అడుగులు వేసి ఉండొచ్చు. అదృష్ట ఘడియలు మొదలై ఉండొచ్చు కూడా. కొంతమందికి మాత్రం కొంచెం ఆలస్యం కావచ్చు. ఎందుకంటే ఇది గ్రహచారాల ఆధారంగా మారుతుంది. గ్రహ నక్షత్రాల కదలికల ప్రకారం కొంతమందికి ముందే ఫలితాలు కనిపిస్తే మరికొంతమందికి కొంచెం తర్వాత వస్తాయి. కానీ ఏ దశలో ఉన్నా ఈ మార్పు మాత్రం తప్పదు. వృషభ రాశివారు త్వరలో ఒక అద్భుత జీవితాన్యనుభవించబోతున్నారు. ప్రత్యేకమైన గ్రహాల కదలికల వల్ల మీకు అనేక అవకాశాలు, కొత్త మార్గాలు, ఆర్థిక లాభాలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మీకు వస్తున్న దివ్యమైన అదృష్టంలా ఉంటుంది. ఇలాంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తుంది. వృషభరాశి గురించి చెప్పాలంటే వృషభ రాశి రాశిచక్రంలో 2వ రాశి. ఈ రాశి శుక్రుని ఆధీనంలో ఉంటుంది. వృషభ రాశివారు స్థిరత్వం, నమ్మకంతో ఉండే వ్యక్తులు. వారి జీవితం క్రమశిక్షణ మరియు అశాంతి లేకుండా శాంతియుతంగా ఉంటుంది. ఈ రాశివారు భౌతికమైన, ఆర్థికమైన స్థిరత్వాన్ని పొందడంపై ఎక్కువ శ్రద్ధ ఇస్తారు. వారి వ్యక్తిత్వం చాలా నమ్మదగినది, సున్నితమైనది మరియు క్రమశిక్షణతో కూడుకున్నది. వృషభ రాశివారు అనగానే ముందుగా మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే వీరు భూమి తత్వానికి చెందినవారు. అంటే వీరి స్వభావం కూడా భూమిలా స్థిరంగా, నిటారుగా, పట్టు కలిగిన విధంగా ఉంటుంది. వీరు ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కాని ఒకసారి మాటలు మాట్లాడితే ఆ మాటలు వెనక్కి తీసుకోవడం వీరి వల్ల కాదు. అంటే వృషభ రాశివారు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మార్చడం చాలా కష్టం. మాట మీద నిలబడటం అనేది వీరి బలం. అయితే కొంతమందికి వీరి స్వభావం ఇబ్బందిగా కూడా ఉండొచ్చు. వీరు తనదైన పద్ధతిలో జీవించగలిగే వ్యక్తులు. వాళ్ళు సత్యం, నమ్మకం, గౌరవం వంటి విలువలకు ప్రాముఖ్యత ఇస్తారు. ఇలాంటి విలువలపై వారి జీవితం అటువంటి స్థిరత్వాన్ని ఇస్తుంది. అయితే వీరు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఆ వ్యక్తి మాటలను గౌరవించి ఆ విధంగా ఉండేలా ఉంటారు. ఇది వీరి ప్రేమను, స్నేహాన్ని ఇంకా బలోపేతం చేయడానికి సహాయం చేస్తుంది. వృషభ రాశివారు కళ, సౌందర్యం, సంగీతం, ప్రకృతిని ఎంతో ఆస్వాదిస్తారు. వాళ్ళు ఎప్పుడూ శాంతి, నెమ్మదిని, ప్రత్యేకతను కోరుకుంటారు. వారి దుస్తులు, వారి ఇంటి ఆహారం, వారి మేనరీస్ అన్నీ అమితమైన శ్రద్ధతో ఉంటాయి. అయితే వీరికి కోపం తక్కువ. కాని ఒకసారి కోపం రాగానే వారు చాలా ఆగ్రహంగా ఉంటారు. వారు ఎప్పుడూ రహస్యంగా ఉండేవారు. వారి బాధను బయటకు చెప్పరు. అయినా వారు స్నేహపూర్వకంగా ఉండడం మరియు ప్రేమించడంలో ప్రత్యేకమైనవారు. వారు తన మనస్సును ఎవరికైనా ఇచ్చినప్పుడు అప్పుడు అది జీవితాంతం కావాలని కోరుకుంటారు. ఒకసారి వృషభరాశివారు ఏదైనా పనిని సాధించాలనుకుంటే వారు కఠినంగా శ్రమించి అది సాధిస్తారు. అవన్నీ స్వభావం మాత్రమే కాదు, వారి జీవనశైలితో కూడిన గొప్పతనం. వృషభరాశివారు తమ స్వంత శ్రమతో అనేక అవకాశాలు కలిగి ఉంటారు. వారి ఆర్థిక స్థితి సాధారణంగా స్థిరంగా ఉంటుందని చెప్పవచ్చు. వారు ఎక్కువగా పెట్టుబడులు చేయడం, పెట్టుబడుల ద్వారా ఫలితాలు పొందడం ఇష్టపడతారు. వృద్ధి, స్థిరత్వం ఈ రాశివారికి ముఖ్యమైన లక్ష్యాలు. వృషభ రాశివారు తమ స్నేహితుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా ఇతరులతో మంచి సంబంధాలు కాపాడే వారుగా ఉంటారు. ఆర్థికాభివృద్ధి విషయంలో వారు ఎప్పటికప్పుడు అడుగులు వేస్తూ ఉంటారు. వారి జీవితంలో పెద్ద మార్పులు తీసుకురావడానికి శ్రమ, సమయం పట్టవచ్చు. కాని వారు క్షణం మిస్ కాకుండా మెల్లిగా విజయాలను అందుకుంటారు. ఈ రాశివారు గ్రహాల మార్పులతో అద్భుతమైన అవకాశాలను ఎదుర్కొంటారు. వారి జీవితంలో పెద్ద మార్పులు, కొత్త అవకాశాలు సుముఖంగా ఉంటాయి. వృషభ రాశివారికి మే నెల ఒక స్త్రీ రూపంలో వచ్చిన శుభ సందేశంతో ప్రారంభం కానుంది.
ఈ స్త్రీ సాధారణమైన వాళ్లలా కనిపించినా ఆమె వల్ల మీ జీవితంలో జరిగే మార్పులు అసాధారణంగా ఉంటాయి. ఆమె వాక్యాల్లో ఓ శక్తి ఉంటుంది. ఆమె చూపులో ఓ ఆశీర్వాదం ఉంటుంది. ఇంతకాలం నిలిచిపోయిన అనేక పనులు ఆమె వల్ల చక్కదిద్దబడ్డాయి. వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా అనుకూలంగా మారిపోతాయి. ఆమె మీకు అవకాశాన్ని సూచించవచ్చు, లేదా ఒక కొత్త దారిని చూపించవచ్చు. ఈ స్త్రీ మీకు ఆర్థికంగా అండగా ఉండొచ్చు, లేదా ఒక విలువైన ఐడియాను చెప్పి మీ జీవితం మలుపు తిప్పొచ్చు. ఆమె మాట ఒక తీర్పులా మారుతుంది. ఆమె సాన్నిహిత్యం మీలో నమ్మకాన్ని నింపుతుంది. ఇలాంటి సమయంలో ఆమెను తక్కువ అంచనా వేయకండి. ఆమె చెప్పే సింపుల్ మాటలు కూడా మీ కోణాన్ని మార్చే శక్తి కలిగి ఉంటాయి. వృద్ధురాలైనా కావచ్చు, స్నేహితురాలైనా కావచ్చు, కొంతమందికి అయితే జీవిత భాగస్వామిగా మారే అవకాశం కూడా ఉంది. ఈ స్త్రీ వలన మీకు పెండింగ్లో ఉన్న ధన ప్రాప్తి జరుగుతుంది. మీ కుటుంబంలో శాంతి స్థిరపడుతుంది. అలాగే ఒక దశలో విరిగిపోయిన సంబంధాలు తిరిగి కలిసే అవకాశం కూడా ఉంటుంది. వృషభ రాశివారికి ఈ మే నెల ఒక శక్తివంతమైన స్త్రీ రూపంలో శుభాన్ని అందించబోతోంది. ఆమెను గుర్తించండి. ఆమె మాట వినండి. ఆమెను గౌరవించండి. వృషభ రాశివారికి మే నెల స్త్రీ కారణంగా మీ జీవితంలో మహా అదృష్టం కనిపించబోతుంది. మొత్తం ధనవృద్ధి, వృద్ధి అవకాశాలు మరియు స్వచ్ఛమైన ఆనందం ఈ స్త్రీ వల్ల మీ జీవితంలో చేరిపోతాయి. ఈ నెలలో మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అనేది చాలా సరైన మాట. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే ఈ అదృష్టం చాలా ప్రత్యేకంగా వస్తుంది. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వలన మీరు అనుకుంటున్న ప్రత్యేక లక్ష్యాలు, కోరికలు త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. మీ కష్టాలు తగ్గిపోతాయి. మీరు కోరుకున్న విషయాలు వేగంగా మీ ముందుకు వస్తాయి. అయితే ఈ స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వలన మీరు మహా ప్రగతికి చేరుకోగలుగుతారు. ఆశావాదం పెరుగుతుంది. మీరు చేయదలచిన ఏ పనైనా జయప్రదం అవుతుంది. ఈ స్త్రీ మీకు జ్ఞానం, సామర్థ్యం మరియు ఆనందం జోడిస్తారు. ఈ స్త్రీ వలన మీరు నిస్వార్థంగా పూర్తిగా కలిసిపోతారు. వృద్ధి, శాంతి, సంతృప్తి అన్నింటిని మీరు పొందవచ్చు. సొంత కుటుంబం, వృత్తి లేదా వ్యక్తిగత జీవితం, మీ ప్రతి రంగంలో మీరు విజయం సాధిస్తారు. ఈ మార్పు తక్షణమే జరగదు, కాని మీరు కనీసం ఈ మాసాంతంలో ఒక మలుపు చూసే అవకాశం ఉంటుంది. మీరు జీవించడానికి ప్రేరణను పొందుతారు. మీ జ్ఞానంతో మీరు జీవితాన్ని ఇంకా సులభంగా జయించగలుగుతారు. ఈ కాలంలో వృషభ రాశివారు ఒక స్థిరమైన మార్పును చూసుకుంటారు. కారణం ఆమె రూపంలో దైవ అనుగ్రహమే మీకు దగ్గర అవుతోంది. వృషభ రాశివారు వృత్తిలో ఈ మే నెలలో సరికొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అయినా వాటిని నెరవేర్చటానికి మనశ్శాంతితో, పట్టుదలతో ముందుకు వెళ్తారు. సమయపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. సహచరుల మద్దతుతో ప్రతి ప్రాజెక్ట్ విజయవంతం అవుతుంది. కుటుంబంలో ఈ నెలలో ప్రేమాభిమానాలు మరింత బలపడతాయి. పూర్వకల్పిత సందర్భాల్లో చిన్న పూజలు, ఆహారం పంచుకోవడం వంటి కార్యక్రమాలు ఊరటను, ఐక్యాన్ని పెంచుతాయి. అన్నదాతలతో మరిన్ని బాధ్యతలు పంచుకుంటారు. పెద్దవారి ఆశీర్వాదం మీపై ఉంటుంది. వ్యాపారం రంగంలో కొత్త ఒప్పందాలు వచ్చి చేరతాయి. పెట్టుబడులు సజావుగా ఫలిస్తాయి. కొంతమంది స్వంత వ్యాపారానికి సంబంధించి విభిన్న అవకాశాలు పరిశీలించి ఆలోచనాపూర్వకంగా ముందుకు వెళతారు. జ్ఞానవంతమైన బంధువులు, వ్యాపార భాగస్వాములు మద్దతు ఇస్తారు. విద్యార్థులు ఈ నెలలో మమకార దిశగా పఠనశీలత పెంచుకుంటారు. విద్యార్థులు పరీక్ష సమయంలో శ్రద్ధగా అభ్యసిస్తారు. గురువుల సూచనలు, సహచరుల సలహాలు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ప్రేమలో ఈ వృషభ రాశివారు మృదువైన భావోద్వేగాలతో పలువురు హృదయాలను ఆకట్టుకుంటారు. గంభీరమైన సంభాషణలు, శ్రద్ధతో చెప్పే మాటలు ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసి చిరకాలం నిలిచేలా చేస్తాయి. చిన్న ఆశ్చర్యాలు, ఉత్సాహం, ఆనందం తెచ్చే సందర్భాలు కూడా ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో మీరు వేసిన పెట్టుబడులు ఫలిస్తాయి. బిల్లు, ఖర్చుల్ని సమవిహితంగా నిర్వహించడం వల్ల పొదుపు పెరుగుతుంది. చిట్కా దారాలు, పొడవైన ప్రణాళికలు మీకు నాణ్యమైన ఆదాయ మార్గాలను తెరవడానికి సహకరిస్తాయి. ఈ మే నెల మొత్తం వృషభ రాశివారు వృత్తిలో శ్రద్ధ, కుటుంబంలో అనురాగం, వ్యాపారంలో విజయవంతమైన ఒప్పందాలు, విద్యలో స్థిరమైన అభివృద్ధి, ప్రేమలో మధుర సంబంధాలు, ఆర్థికంలో శ్రద్ధా నియంత్రణతో శుభ ఫలితాలు అనుభవిస్తారు. ఆశించిన విజయాలు మరింత కష్టపడి సంపాదించదగిన అవకాశాలను తెస్తుంది. వ్యవసాయం, వ్యాపారం లేదా వృత్తి సంబంధం ఉన్నవారికి ఈ నెల అత్యంత ఫలప్రద అవుతుంది. మీరు చేపట్టిన పనిపై బాగా ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా మంచి దిశలో మారుతోంది. మీకు ధన సంబంధిత కొన్ని అనూహ్య లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేమ విషయంలో మీరు మరింత చురుకైన, సున్నితమైన మనస్తత్వంతో ఉంటుంది.
మీ ప్రేమ జీవితంలో ఎలాంటి రుద్రరూపం కూడా రాకుండా శాంతిని మీలోకి తీసుకువస్తారు. ఇలా బంధాలు పెరుగుతాయి. మీరు ఇంటి వద్ద కూడా ఆత్మీయత, సానుభూతి, ఆప్యాయత మెరుగుపడతాయి. అయితే మీరు కొన్ని ప్రతిబంధకాలు ఎదుర్కొనొచ్చు. కొన్ని పరిస్థితుల కారణంగా మీరు కోరుకున్న అనుకూల మార్పులు తక్కువగా కనిపిస్తాయి. కానీ దీని అర్థం మీరు ఎదుర్కొంటున్న చిన్న అడ్డంకులు మీరు శాంతితో, తెలివితేటలతో అధిగమించగలిగే స్థితిలో ఉన్నారు. ఈ నెలలో మీ ఆరోగ్యం కూడా బాగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది వ్యక్తిగత జీవితం, సామాజిక పరిస్థితులు కూడా మెరుగుపడటానికి దోహదం చేస్తుంది. ప్రేమ, ఆర్థికత, ఆరోగ్యం వీటి అన్నింటిలో పెద్ద మార్పులు ఉంటాయి. మీరు ఒక కొత్త పథంలో అడుగులు వేస్తారు. వచ్చే కాలంలో అన్ని వర్గాలలో విజయం సాధిస్తారు. వృషభ రాశి గురించి తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.